నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు ఆచార్య వెంకటేష్ చిక్కలం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈరోజు మనం వేదాల మీద చర్చించుకున్నాము. అసలు వేదాలు అంటే ఏంటి? ఈ వేదాలు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాల మీద చాలా చాలా రకాలుగా చాలా మంది అంటుంటారు అసలు ఉన్నాయి లేవు అని. ఈ వేదాలు, దీని విశిష్టత ఏంటంటారు? అసలు వేదాలు అనేవి మనకు 4 వేదాలు ఉన్నట్టు మనకు తెలుస్తున్నాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ వేదాలలో కూడా ప్రెజెంటేషన్ లో 2 రకాలు ఉంటుంది. మంత్ర, బ్రాహ్మణ. మంత్ర బ్రాహ్మణోహో వేదనామధేయం. ఇప్పుడు బ్రాహ్మణ అంటే ఇక్కడ ఈ జాతి బ్రాహ్మణ కాస్ట్ కాదు. బ్రాహ్మణ అంటే స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్, ప్రోస్ ప్రెజెంటేషన్ ఆఫ్ వేదాన్ని బ్రాహ్మణ. మంత్ర అంటే అది ఒక మీటర్ లో ఉంటుంది. మీటర్ అంటే ఇప్పుడు ఒక శ్లోకంలో అనుష్ఠుప్ ఛంద అని ఉంటుంది. లేకపోతే మీరు చూసుకుంటే భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. సో దానికి ఒక మీటర్ ఉన్నది. సో మనం ఒక శ్లోకం రాయాలంటే ఆ మీటర్ కూడా తెలుసుకోవాలి, ఛందశాస్త్రం తెలుసుకోవాలి. సో అనుష్ఠుప్ ఛందలో మాక్సిమం శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. త్రిష్టుప్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు గాయత్రి మంత్రం అని వింటాం కదా, గాయత్రి మంత్రం కూడా యాక్చువల్లీ సవితా మంత్రం. అది ఆ ఛందస్ పేరు గాయత్రి. అంటే 24 సిలబుల్స్ ఉండాలి అందులో. దాన్ని గాయత్రి మీటర్ అంటారు. అనుష్ఠుప్, త్రిష్టుప్, గాయత్రి అలా అన్ని ఛందస్ అన్నమాట. సో అట్లా ఉంటే దాన్ని స్ట్రక్చర్డ్, అంటే అదొక శ్లోకం లాగా, అది మంత్రం అంటారు. వేదంకి వచ్చేసరికి శ్లోకం మనం ఇట్లా పురాణాలు, ఇతిహాసాలు ఇక్కడ మనం శ్లోకం అంటాం. వేదంలోకి వచ్చేసరికి దాన్ని మంత్రం అంటాం. సో ఎప్పుడైనా మంత్రం అంటే అది వేద మంత్రం, వేదంగా తీసుకోవాలి మనం. సో వేదంలో ఈ మంత్రం ఉంటాయి, అంటే ఇట్లా మీటర్ వర్సెస్ ఉంటాయి, ప్లస్ మనకి బ్రాహ్మణ పోర్షన్ కూడా ఉంటుంది. సో 2 వేదమే. ఈ రెండింటిలో మొత్తం వేదం వ్యాపించున్నది. 2 స్టైల్స్ లో వేదం చెప్పబడి వేదం ఉన్నది. అయితే ఇందులో కూడా మనకి 2 భాగాలు ఉన్నాయి వేదంలో. ఒకటి కర్మ భాగం, కర్మకాండం అని కూడా అంటారు. దీని పూర్వ భాగం అని కూడా అంటారు. వేదం యొక్క పూర్వ భాగం. ఈ పూర్వ భాగాన్ని అనలైజ్ చేయడం, అసలు ఈ పూర్వ భాగం ఏం చెప్తోంది, ఈ కర్మలను ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మీమాంస, పూర్వ మీమాంస. అలా చేసే వాళ్ళే పూర్వ మీమాంసకులు. వాళ్ళని కర్మఠలు అని కూడా అంటాం. సో ఇప్పుడు మనం ఆదిశంకరాచార్య స్టోరీలో వింటామే, ఆయన వెళ్ళి మండన మిశ్ర అనే కర్మ చేసే ఆయన చర్చ చేశారని. సో ఆయన పూర్వ మీమాంసకులు. అంటే పూర్వ మీమాంసకులు అంటే ఏంటి? పూర్వ మీమాంసకులు అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వేదంలో 2 భాగాలు ఉన్నాయి, పూర్వ భాగం, ఉత్తర భాగం. ఈ పూర్వ భాగం కర్మ ప్రధాన భాగం, పూర్వ భాగం అనేది. ఉత్తర భాగం అనేది జ్ఞాన ప్రధాన భాగము. దీన్నే వేదాంతం అంటారు. సో వేదాంతం అనేది దీని యొక్క పేరు, ఉత్తర భాగం యొక్క పేరు. సో పూర్వ మీమాంసకులు అంటే, మీమాంస అంటే ఏంటంటే, మీమాంస అంటే అనాలిసిస్. అంటే ఇప్పుడు వేదం అనేది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అన్ని చెప్పలేదు. అంటే ఈ రిచువల్, ఈ కర్మ ఉన్నది, ఈ యజ్ఞం ఉన్నది, యజ్ఞంలో కర్త ఇట్లా ఉంటారు, దీనికి కావాల్సిన సామగ్రి, అన్ని ఒకటే చోటు ఉండదు. చాలా మటుకు ఇక్కడ అక్కడ వ్యాపించుంటాయి. సో దాన్ని ఒకటే చోటు తీసుకొచ్చి ఇది ఇట్లా చేయాలి అని చెప్పడం అనేది పూర్వ మీమాంసకులు ఒక పని. సో ఎట్లా చేయాలని అర్థం చేసుకోవడం. సో చాలా టఫ్ జాబ్. అండ్ మీమాంసలో వాళ్ళు వేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని మనకి అందించడం అనేది మనం కూడా దాన్ని ఉపయోగిస్తాం. సో పూర్వమీమాంస సూత్రాలు ఉన్నాయి. సో పూర్వమీమాంస అంటే పూర్వ భాగంని అర్థం చేసుకోవడానికి సూత్రాలు ఉన్నాయి. దాన్ని పూర్వమీమాంస సూత్రాలు అంటారు. ఇప్పుడు వేద అంత భాగం, ఈ జ్ఞానకాండాన్ని అర్థం చేసుకోవడానికి సూత్రాలు ఉన్నాయి. దాన్నే బ్రహ్మ సూత్రాలు అంటారు. ఇది ఉత్తర మీమాంస సూత్రాలు. సో వేదం, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, వేదం అనేది 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలను కలిపి వేదం అని అనొచ్చు. దీనిలో 2 భాగాలు, వేద పూర్వ భాగం, వేద ఉత్తర భాగం. అసలు ఈ వేదాలు ఎవరు రచించారు? వేదాలు అనేది అపౌరుషేయం. అపౌరుషేయం అంటే ఇది ఎవరి ఇండివిజువల్ కార్యం, అంటే ఎవరు రాసినవి కాదు వేదాలు. మళ్ళీ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, వేదాలు ఋషుల ద్వారా మనకి తెలిసాయి. సో ఋషి అనే పదానికి అర్థం ఏంటంటే దర్శనాత్ ఋషి, అంటే చూసేవాడు ఋషి. చూసేవాడు అంటే వాళ్ళకి ఈశ్వరుడి నుంచి వచ్చింది. ఏ జ్ఞానమైనా లాస్ట్ కి ఎవరి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఫుడ్ ఇట్లా తినాలని నేర్పారు. ఎవరు నేర్పారు? తల్లిదండ్రులు నేర్పారు. ఇట్లా బతకాలని ఎవరు నేర్పారు? గురువులు నేర్పారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు నేర్పారు? వాళ్ళ గురువులు, వాళ్ళ తండ్రులు. వాళ్ళకి ఎవరు నేర్పారు? వాళ్ళ గురువులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇట్లా ఎక్కడ పోతాం? జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఏదున్నా ఈశ్వరుడు నుంచి వచ్చింది. సో అన్ని జ్ఞానాలు ఈశ్వరుడు నుంచి వచ్చాయి. అలానే వేదాలు కూడా మనకి ఈశ్వరుడు నుంచి వచ్చాయి.
ఓకే. సో మొట్టమొదట్లో ఎవరు మనకి ఇచ్చారు జ్ఞానం అంటే ఈశ్వరుడే. మీరు నారాయణుడు అనండి, దక్షిణామూర్తి అనండి, శివస్వరూపమైన దక్షిణామూర్తి అనండి, మనకి ఏమి ఇబ్బంది లేదు. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ, మనం నారాయణుడి నుంచి వచ్చిందంటాము. అంటే ప్లస్ ఇంకొకటి ఏమంటామంటే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం, అంటే సదాశివుడి నుంచి జ్ఞానం వచ్చింది. సో వేదాలని రాసింది ఋషులు కాదు, వేదాలని ఈశ్వరుడి నుంచి స్వీకరించింది, ఈశ్వరుడి నుంచి ఈశ్వరుడి నుంచి పొందినది ఋషులు. ఆ ఋషుల ద్వారా తద్వారా పరంపర సాగుతుంది. సో ఋషులు వాళ్ళ శిష్యులకి కరెక్టే సార్. ఇప్పుడు ఈ వేదాలు అనేవి మనకు ఆయన శివుడి నుంచి వచ్చాయి, పరమేశ్వరుడి నుంచి వచ్చాయి. కానీ చాలా మంది నాస్తికులు ఉంటారు, మామూలుగానే మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నవే నమ్మట్లేదు. ఇలాంటి వేదాలు ఉన్నాయి రా బాబు అంటే ఎవరు నమ్మరు. ఈ నాస్తికులు నమ్మకపోవడానికి అంటే మీరు ఇప్పుడు నేను అడిగిన దానికి క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. నాస్తికులు డెఫినెట్ గా నమ్మరు, ఉన్న వాళ్ళు నమ్మరు, లేని వాళ్ళు నమ్మరు. ఇది ఎట్లా మనము ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అంటారు? అదే ఇప్పుడు వేదాలు అనేవి ఫస్ట్ మనకు ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే వేదాలు అపౌరుషేయం. ఈ వేదాలలో మంత్ర బ్రాహ్మణ 2 భాగాలు ఉన్నాయి, ఆ 2 భాగాలు కూడా అపౌరుషేయమే. ఇక్కడ నేను ఎందుకు స్పెసిఫై చేస్తున్నా అంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణ భాగాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ మంత్ర భాగాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది ఖండించాల్సిన విషయమే. మంత్ర బ్రాహ్మణోహో వేదనామధేయం. బ్రాహ్మణ భాగం ఏం చెప్పింది యాక్చువల్ గా? మంత్ర భాగం ఏం చెప్తే బ్రాహ్మణ భాగం అదే చెప్తుంది, కానీ ఇట్స్ జస్ట్ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్. నేను అది మీకు చెప్తున్నా. ఒకటి ప్రోస్ ఫార్మ్ లో ప్రెజెంటేషన్. ప్రోస్ ఫార్మ్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ అ శ్లోక, అంటే పోయిటరీ లాగా ఉండదు, లైక్ పోయిటరీ ప్రోస్. సో లైక్ దట్ మంత్ర బ్రాహ్మణ. సో ఇప్పుడు దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయరు, బ్రాహ్మణ పోర్షన్. ఎవరంటే ఆర్య సమాజ్ ఇట్లాంటి ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేయరు. మేము ముట్టి మంత్ర పోర్షన్ యాక్సెప్ట్ చేస్తాం, ఇదే విధం అంటే వాళ్ళు అట్లా అనుకోరు వాళ్ళ ఫౌండర్. బట్ దట్స్ నాట్ అ రైట్ అండర్స్టాండింగ్. మంత్రాలు మంత్ర భాగము బ్రాహ్మణ భాగం 2 వేదమే, 2 అపౌరుషేయమే. ఇప్పుడు ఇందులో మనకు పూర్వ భాగం వచ్చినా కర్మకాండం వచ్చినా వేద అంత భాగం వచ్చిన 2 అపౌరుషేయమే. ఇప్పుడు ఉపనిషత్తులు అపౌరుషేయం కాదని కొంతమంది మూర్ఖత్వంగా వాదిస్తారు. ఉపనిషత్తులు అపౌరుషేయం అనే మనం ఆ మాట ఎత్తడానికి మనం ఆలోచించాలి. మనం మాట్లాడేది వేదం గురించి, ఉపనిషత్తుల గురించి. ఉపనిషత్తులు అంటేనే వేదాంతం. సో టు గివ్ యూ బ్యాక్గ్రౌండ్, వేదాంతం అనగా ఉపనిషత్, వేదాంతో నామ ఉపనిషత్ నామధేయం. ఇప్పుడు ఉపనిషత్తులకి వేదాలకి ఏం సంబంధం అంటే అదే, ఈ జ్ఞానకాండం యొక్క వేదానికి నిర్వచనం ఉపనిషత్, దాన్నే వేదాంతం అని కూడా అంటారు. సో వేదాంతము ఉపనిషత్తులు ఒకటి, ఉత్తర భాగం వేదం ఒకటి, జ్ఞానకాండం ఇవన్నీ సినోనిమ్స్. సో ఇప్పుడు ఇది మొత్తం అపౌరుషం. ఇలా నేను ఎందుకు ఇచ్చినట్టే మీకు క్లారిటీ. కొంతమంది సెలెక్టివ్ గా మేము ఒప్పుకుంటామంటారు, నేను మీకు అది చెప్పాను దాకా. ఇప్పుడు మీరు అందరు టోటల్ గా ఒప్పుకోని వాళ్ళు ఉంటారు, మొత్తం అసలు మాకు వేదంతో సంబంధం లేదని. ఎవరు అది అంటే బౌద్ధులు, మళ్ళీ జైనులు. వీళ్ళు వేదంని మేము ప్రమాణంగా ఒప్పుకోం. అట్లా చాలా మతాలు, చార్వాక మతం మధ్యలో వచ్చినాయి కదా సార్. అవును, ఎగ్జాక్ట్లీ. అదే నేను ఏమంటున్నా, మన భారతదేశంలో నాస్తిక మతాలు కూడా ఉన్నాయి, ఆస్తిక మతాలు ఉన్నాయి, నాస్తిక మతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రెసెంట్ డే చూసుకుంటే అబ్రాహ్మిక్ రిలీజన్ వాళ్ళు వేదం ఒప్పుకోరు, వాళ్ళ రిలీజన్ వాళ్ళకి. ఇప్పుడు మనది ఎందుకు ఒప్పుకోవాలి? సో మనకు ఆస్తికులు నాస్తికులు అంటే గాడ్ బిలీవర్, గాడ్ నాన్ బిలీవర్ కాదు. వేరస్ మన పశ్చాత్ మతాల్లో అక్కడ ఆస్తికులు నాస్తికులు అంటే బిలీవర్ నాన్ బిలీవర్, గాడ్ నాన్ బిలీవర్. కానీ మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గాడ్ బిలీవర్ నాన్ బిలీవర్, ఆస్తికులు నాస్తికులు కాదు. నాస్తికులు అంటే వేదం ప్రమాణం నాస్తిక్, అంటే వేదం ప్రమాణం కాదు మేము ఒప్పుకో అనే వాళ్ళు నాస్తికులు. ఆస్తికులు అంటే వేదం ప్రమాణం. కానీ ఇందులో కూడా ఆస్తికులలో కూడా చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మేము ఈ భాగం ఒప్పుకోమంటారు, కొంతమంది ఈ భాగం ఇట్లా అర్థం చేసుకోకూడదు, అట్లా అర్థం చేసుకోవాలంటారు. చాలా మంది చాలా విధాలుగా వాళ్ళు వ్యాఖ్యానం చేసుకున్నారు. ఇలా మనకు జనరల్ గా షడ్ ఆస్తిక మతాలు అంటారు. షడ్ ఆస్తిక మతాలు అంటే సాంఖ్య, యోగ, నైయాయిక, వైశేషిక, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, వైశేషిక దర్శనం, నైయాయిక దర్శనం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. సో ఇట్లా షడ్ దర్శనాలు అని ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు సాంఖ్య, యోగ వీళ్ళు ఎవరు ఇప్పుడు లేరు, బేసికల్ అంత దానిలో లేరు. ఎందుకంటే ఈ భక్తి మూవ్మెంట్, ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ సంప్రదాయాల వల్ల వాళ్ళు అది కొంచెం తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఈ వేరియస్ టైప్ ఆఫ్ సంప్రదాయాల వల్ల ఈ వేదాలు కూడా వెనకబడ్డాయి అంటానికి రీజన్ అంటారా? కరెక్ట్.
ఇప్పుడు మనం ఇందాక క్వశ్చన్ మీ ఆన్సర్ చేసిన కదా, ఆస్తికులు నాస్తికులు అర్థమైపోయింది మనకి. ఇప్పుడు వేదం ప్రమాణం అని ఒప్పుకున్న వాళ్ళు ఆస్తికులు, వాళ్ళని హిందువులు అని కూడా అనొచ్చు వాళ్ళని. వేదం ప్రమాణం అని అందరు హిందువులకు ఎవరు డౌట్ లేదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు సనాతన ధర్మం అంటే అందరు హిందువులు కదా, ఇప్పుడు హిందువులు వేదం ప్రమాణం అని ఒప్పుకుంటారు. ఇప్పుడు వేదం ప్రమాణం అని ఒప్పుకున్నప్పుడు మనం వేదం చెప్పింది ఏదో విధంగా రోజు వారి మన లైఫ్ లో, మన జీవితంలో మనం ఏదో ఒకటి పాటిస్తుండాలి. అప్పుడే ఒక అర్థం ఉంటది. ఇప్పుడు అంతేగాని వేదం ప్రమాణం నేను చేస్తే నేను చేస్తా అంటే అట్లా కాదు. ఇప్పుడు ఈ వేదం ప్రమాణం అనే పదం వాడాం. ఈ ప్రమాణం అంటే ప్రామిస్, ప్రమాణం సత్య ప్రమాణంగా చెప్పంటే ప్రమాణం అట్లా మాడిస్తుంటారు. ప్రమాణం అసలు ఈ వేదం ప్రమాణం అనే అర్థం ఏంటంటే, ప్రమాణం యొక్క డెఫినేషన్ అనధిగత అన్యైహి ప్రమాణైహి అనధిగత. అంటే మనకున్న పంచ ప్రమాణాలు అంటే ఇది మనకు ప్రత్యక్ష ప్రమాణం, అంటే పంచేంద్రియాల ద్వారా మనకు తెలిసేది, ఈ లోకం అనేది మనకు తెలుస్తుంది. ఇది ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం దాని ప్రత్యక్ష ప్రమాణం ఆధారంగా అనుమానం, ఉపమా, అనుపలబ్ధి, అర్థాపత్తి ఈ వేరియస్ ప్రమాణాలు ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్, ఇలస్ట్రేషన్, ఇన్ఫరెన్స్, అనుమానం, 2 స్టెప్ ఇన్ఫరెన్స్ ఇట్లా. అయితే ఇప్పుడు ఈ ఏ ప్రమాణాల ద్వారా మనకి తెలియని విషయానికే వేదం ప్రమాణం అంటే అది. సో ఇప్పుడు వేదం, ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, దీనికి వేదం ప్రమాణం అవసరం లేదు. ఒకవేళ వేదం అలా చెప్పినా అది అనువాదమే, దానిలో ప్రామాణ్యత లేదు. అంటే ఆ విషయానికి, అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది మనకి ప్రత్యక్ష ప్రమాణం, అగ్ని వేడిగా ఉంటది అనేది ప్రత్యక్ష ప్రమాణం. సో దీనికి వేదం ప్రమాణం కాదు. సో మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలలో వేదం ఒక ప్రమాణం కాదు. అన్యై ప్రమాణై అనధికత. సో అనధికతత్వం ప్రమాణం వేదస్య. వేదాల్లో సో ప్రమాణం అంటే ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ప్రమాణం అంటే ఏంటి? ఇట్ ఈస్ అ మీన్స్. ఎలాగైతే కళ్ళు చూపుకి ప్రమాణం, అంటే చూపును మనం తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకుంటే తెలియదు, అంటే కళ్ళు తెరిస్తేనే మనకు ముందరేముందో కనిపిస్తుంది. అలానే కర్మ ఫలం, ఈ మన మరణం తర్వాత ఏంటి, మన తత్వం ఏంటి, ఈశ్వరుడు ఏంటి, జగత్ ఏంటి, ఇవన్నింటికి మనకి వేరే ప్రమాణం ద్వారా మనకు అందుబాటులో లేని విషయం. అంటే మనం అనుభవిస్తేనే తెలుస్తుంది ఏదైనా. దీనికి మనకు కావాల్సింది ప్రమాణం. అంటే ఎలాగైతే మనం కళ్ళు మూసుకొని చూడాలనుకుంటే చూడలేం, అలానే పుణ్యం, పాపం, జననం, మరణం, జీవులు, దేవుడు, ఇవన్నీ విషయాలు మనం వేదం పక్క పెట్టి మనం ఎంత దీన్ని ట్రై చేసినా తెలుసుకోవడానికి నేనేంటి, ఇవేం మనకి అందుబాటులో రాదు. ఎలా అయితే కళ్ళు మూసుకొని మనం చూపుని ఎట్లా ఫిగర్ అవుట్ చేస్తాం అట్లానే. సో మనకు చూపుని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? కళ్ళు తెరవాలి. అలానే ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పినా కదా, కర్మ, పుణ్యం, పాపం, జీవుడు, ఈశ్వరుడు, ఇవన్నింటికి కావాల్సింది వేదం. ప్రమాణం యొక్క అర్థం అది. సో మనకి శాస్త్రం ప్రమాణం అంటాం, వేదం ప్రమాణం అంటాం. అంటే ప్రమాణం అంటే ఏంటి? తెలుసుకుంటాం, దాని ద్వారానే మనం తెలుసుకుంటాం. సో ఏం తెలుసుకుంటాం? ఫస్ట్ కర్మకాండం కొద్దాం. కర్మకాండంలో ఏం చెప్పబడ్డాయి? కర్మ, ఉపాసన. బ్రాడ్గా కర్మకాండ చాలా వాస్ట్, వేదాంతం చాలా చిన్న పోర్షన్, కర్మకాండ వాస్ట్ పోర్షన్. ఇప్పుడు మొత్తం వాస్ట్ పోర్షన్ ఏం చెప్పబడ్డాయి అంటే కర్మలు, ఉపాసనలు. ఉపాసన కూడా ఒక విధంగా కర్మనే. సో కర్మనే అన్నది. కర్మ అంటే మనం చేసేది. ఇప్పుడు ఈ మొత్తం ఈ యావత్ జగత్తులో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మతాలకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయకు, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి. ఇప్పుడు వేదం కూడా అలానేనా అంటే అలా కాదు. అందుకే మనం ఏం చెప్పాం? వేదం ప్రమాణం. వేదం అనేది నువ్వు చెయ్యి అని మనల్ని తోసేది కాదు, ఇది ఏంటి అని చూపించేది. ఇప్పుడు దాని కర్మకి ఎట్లా మనం వర్తించాలంటే, ఇప్పుడు నాకు ఒక ఇచ్చ, నాకు తృష్ణ ఉన్నది, నాకు ఒకటి సాధించాలి, అది ఎట్లా సాధించాలి అనేది వేదం చెప్తుంది. ఇప్పుడు వాన కావాలి, కరీరి యాగము, పుత్రకామేష్టి యాగము, ఇలా ఎన్నో ఇష్టి యాగాలు, ఎన్నో యాగాలు ఉన్నాయి. సో ఇవన్నీ వేదం చెప్తుంది. ఎందుకు? నీకు ఇది కావాలా, నువ్వు ఇది చెయ్యి. సో వేదం దేని బేస్ చేసుకొని చెప్తుంది? పురుషార్థం. సో దిస్ ఈజ్ ద డిస్టింక్షన్. అంటే ఇది మన సనాతన ధర్మం, వేదాల యొక్క విశిష్టత. ఏంటంటే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యకు అని చెప్పదు.
నీకు ఇది కావాలంటే నువ్వు ఇలా చెయ్యి, చెయ్యి అంటే జస్ట్ సజెస్ట్ చేస్తుంది. చూపిస్తుంది, మార్గం చూపిస్తుంది, చూపిస్తుంది అవును. నీకేది కావాలో. ఉమ్, సో ఈ పురుషార్థాలు 4గా మనం బ్రాడ్లీ విభజించబడ్డాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం, 4 చతుర్విధ పురుషార్థాలు. ఉమ్, సో నీకేది కావాలి? ఉమ్, సో దీన్ని బట్టి మనకు ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఉమ్, సో ఈ వేదాంతం అధ్యయనం, అధ్యాపనం, దీనికి మెయిన్ ప్రధానమైన ఆశ్రమం సన్యాసాశ్రమం. ఉమ్, మిగిలిన 3 ఆశ్రమాలు వేద అధ్యయనము, వేద అధ్యాపనము, వాళ్ళ కర్మ ప్రధానం, ఉపాసన ప్రధానం ఆశ్రమాలు. ఇది మనం లాస్ట్ ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసినాం. అవును. సో ఇది బ్రాడ్లీ వేదం. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్, ఇప్పుడు మనం వైదిక సంప్రదాయం నుంచి, ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే కర్మెన చేయాలి. ఇప్పుడు ఇదంతా మీ క్వశ్చన్ నుంచి వచ్చినాం. అవును. కర్మెన చేయాలి, ఉపాసన చేయాలి, జ్ఞానమైన పొందాలి. ఇప్పుడు ఈ 3 ఉంటే సరే వైదికులు అని ఒక మాటకు అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ యాక్చువల్లీ వేదిక పద్ధతి, వేదాలు అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఏమవుతుంది? ఉమ్, ఈ గ్యాప్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, వేద ఆధారాలుగా వచ్చినవే ఇతిహాసాలు, పురాణాలు, ఎక్సెట్రా ఓకే. పుస్తకాలు. ఇప్పుడు వేదాలు పాటించడం, వైదిక లైఫ్ స్టైల్ బతకడం అనేది అప్పట్లో ఏంటంటే మనకి పేపర్ మనీ లేదు. ఉమ్, అవును. సో పేపర్ మనీ లేదు, అండ్ ఇట్లా వీ డోంట్ హ్యావ్ టు ఎర్న్ ఫర్ దట్ మనీ. దెర్ వాజ్ అ సిస్టమ్, బ్యూటిఫుల్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ డ్యూటీస్, Yes. వర్ణ వ్యవస్థ. అవును. ఈ తర్వాత జాతిగా దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానివల్ల. కానీ వర్ణ వ్యవస్థలు ఏంటంటే ఎవరి కర్మ వాళ్ళు చేసుకుంటారు. అది గుణకర్మ విభాగంతో ఉన్నది. ఎవరి కర్మ వాళ్ళు చేసుకుంటారు. సొసైటీలో ఇట్ రిప్రజెంట్స్ ఎవ్రీవన్. ఇట్ 4 అంటే 4 కాదు. సో సొసైటీలో చాలా కర్మలు ఉంటాయి, చాలా చేసేటువంటి. అవును. సో ఇట్స్ అ బ్రాడ్ క్లాసిఫికేషన్. సో నా కర్మ నేను చేస్తాను, నీ కర్మ నువ్వు చేయి. సో దిస్ ఇస్ హౌ వి విల్ టేక్ ద వరల్డ్ ఫార్వర్డ్. అది ఒక మార్గం. అవును. ఏవం ప్రవర్తితం చక్రం. దీన్ని ఏంటంటే దీని ఒక చక్రం అని చెప్పారు భగవద్గీతలో. సో ఇది ఏంటంటే ఎవరి కర్మ వాళ్ళు చేసుకోండి. దీనిలో పేపర్ మనీ అనే కాన్సెప్ట్ లేదు. సో అట్లా చేసుకోండి. సో ఇప్పుడు మనం వైదిక కర్మ చేస్తుంటే మనం చేసే వైదిక కర్మ ఇతరులు వాళ్ళ కర్మ చేస్తారు. సో వీ హ్యావ్ ద టైం. బట్ ఇప్పుడు అందరు జాబ్ చేస్తారు. సో అందరు కావాల్సింది పేపర్ మనీ. ఈ విధంగా చూసుకుంటే అందరి వర్ణం ఏంటి? డబ్బు ప్రాధాన్యమే. మనకు డబ్బులు సంపాదించాలంటే అందరు వైశ్యులు లెక్కనే కదా. వైశ్య ప్రవృత్తి, డబ్బు సంపాదన అనేది వైశ్య ప్రవృత్తి. మీరు జాబ్ చేసి సంపాదిస్తారా, మీరు బిజినెస్ చేసి సంపాదిస్తారా అని వేరే విషయం. బట్ టు బి వెరీ యాప్ అంటే ఆ డెఫినేషన్ కి మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే వైశ్య ప్రవృత్తి. కరెక్ట్. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ సొసైటీ. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం ఒక వైదిక సమాజంలో లేము. మనం ఉండే సమాజం ఏంటంటే ఒక మిక్స్. అంటే ఇదేంటో మనకు కూడా అప్పుడప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాలను చూసి చాలా వాల్యూస్ ఇంబైబ్ చేసుకుంటాం. బట్ అదే టైంలో మనం మన సంప్రదాయాలని కూడా మనం పాటించాలనుకుంటాం. సో ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది, అక్కడ కొంచెం కాంప్రమైజ్, ఇక్కడ కొంచెం కాంప్రమైజ్. సో వీఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇన్ టూ సైడ్స్. ఇప్పుడు 2 పడవలలో కాలు పెట్టి బ్యాలెన్స్ చేయడం అన్నట్టు. కానీ ఇక్కడ కూడా మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఒక కర్మభూమి. ఇక్కడ ఎంతో మంది ఋషులు, ఎంతో మంది జన్మించారు, అవతార పురుషులు జన్మించారు. ఇక్కడ ఎంతో తపస్సు ఉంది దేశం, ఎంతో జ్ఞానం. సో అందుకే మనం ఎంత డీప్ రూటెడ్ ఉందంటే అందుకే మనం హేవేర్ అయిపోలే. మనం ఒక వెస్టర్న్ తీసేసుకొని ఇక మనది మనం వదిలిపెట్టాలి. సో వీఆర్ స్టిల్ స్ట్రాంగ్ విత్ అవర్ రూట్స్. సో ఇది ఒక విధంగా మన స్ట్రెంగ్త్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇప్పుడు దీన్ని కొంచెం ఈజ్ అవుట్ చేయడానికి మనకి పురాణాలు, ఇతిహాసాలు, తద్వారా మనకి వేరియస్ స్మృతులు అంటే ఋషులు రాసినవి. ఇది పౌరుషేయం. ఇతిహాస పురాణాలు, స్మృతులు ఇవన్నీ పౌరుషేయం. ఇవి ఎవరు ఇచ్చినవి కాదు. అండ్ దీనిలో మనకి ఇంకోటి ఏం చూస్తాము, ఆగమ నిగమ అని కూడా 2 ఉన్నాయి. ఆగమ శాస్త్రాలు అని ఉంటారు, ఆగమ నిగమ. నిగమ అంటే వైదికం, ఆగమ అంటే అది కొంచెం సంథింగ్ కొన్ని వేద విరుద్ధమైన అంశాలు ఉంటాయి. దాని తంత్రం అని కూడా అంటారు, అది ఆగమ. సో ఇప్పుడు మనం చూసాం పంచరాత్ర ఆగమం. సో ఇప్పుడు అందరు వైష్ణవులు అందరూ ఫాలో అయ్యేది పంచరాత్ర ఆగమం. శైవులు ఇంకో శైవాగమం ఫాలో అవుతారు. సో ఈ ఆగమం అంటే అక్కడ తంత్రం వస్తుంది. ఇందులో ఉన్నటినే కొద్దిగా విభజించుకొని వాళ్ళు కొంచెం ఇంకా విపరీతంగా వాళ్ళు అంటే వేదాలకు విపరీతంగా. నేను విపరీతంగా అంటే నాట్ ఇన్ అదర్ సెన్స్, దీనికి కంపారిజన్ చెప్పాలి. అంటే వేదం యొక్క అర్థానికి, వేదం యొక్క సిద్ధాంతానికి కొంచెం విపరీతంగా.
అంశాలు ఉన్నాయి ఆగమాలలో, కానీ ఆగమాల వల్ల చాలా నిర్మాణాలు, టెంపుల్స్ యొక్క నిర్మాణాలు జరిగాయి. బట్ అందులో ఇట్లా తాంత్రిక్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. సో ఆగమ అంటేనే దానిలో ఇది వస్తుంది అనమాట. ఇంట్రిన్సికలీ ఇట్ ఈస్ సంథింగ్ బిట్ ఫార్ ఫ్రమ్ వేద, హ్యావింగ్ సమ్ అగేన్స్ట్ వేద విరుద్ధమైన కాన్సెప్ట్స్ ఉన్నట్టు ఉంటాయి. సో ఎప్పుడైతే అవి ప్రయారిటైజ్ అయిపోయినాయి, అవి ప్రయారిటీ అయిపోయింది, ఆగమాలు ప్రయారిటీ అయిపోయినప్పుడు వైదిక సంప్రదాయం నుంచి కొంచెం దూరం వెళ్తాం. అలాగనే మనం హిందువులం కాదు అనట్లేదు, అందరం హిందువులమే ఏదో ఒక విధంగా. సో హిందువులలో తాంత్రికులు ఉన్నారు, వైదికులు ఉన్నారు, అన్ని వేరియస్ స్మార్దులు ఉన్నారు, వేరియస్ థింగ్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. వైదికులు స్మార్దులు అంటే దే ఓన్లీ ఫాలో ద యాక్చువల్ పద్ధతి, అంటే వైదిక పద్ధతి ఫాలో అయ్యే వాళ్ళు వైదికులు స్మార్దులు. ఈ ఆగమాలు పట్టుకొని ఫాలో అయ్యే వాళ్ళు కొంచెం డైల్యూషన్, అంటే కాలక్రమేణా కొంచెం డైల్యూషన్ అయ్యి వాళ్ళు మా సంప్రదాయమే ఇంపార్టెంట్, మాది వేరే అన్నట్టు కొంచెం మాట్లాడుతారు. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం చిన్న జీర అట్లనే కొంచెం ప్రవర్తిస్తారు. సో ఎందుకంటే ఆగమ ప్రధానం, అక్కడ వేద ప్రధానం కాదు, ఆగమ ప్రధానం. సో ఈ ఆగమ ప్రధానం అన్నప్పుడు ఎట్లయిపోతుంది అంటే మన సనాతన ధర్మంలోనే అదొక సమ్మతం లాగా అయిపోతుంది వాళ్ళ. ఆ డిఫరెన్స్ వస్తే వాళ్ళు ఏమంటారు, మీరు చెప్పే తప్పు, ఆ వ్యాఖ్యానం తప్పు, ఈ వ్యాఖ్యానం తప్పు. సో దే విల్ కీప్ సేయింగ్ వాట్ ఎవర్ వితౌట్ ఎనీ వ్యాలిడిటీ. ఎందుకంటే ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఉంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ డిఫరెంట్, మా వ్యాఖ్యానం వేరే అని మీరు అనుకుంటున్నప్పుడు, సో ఆబ్వియస్లీ మీ వ్యాఖ్యానంకి అందరూ మ్యాచ్ అవ్వరు కదా. మెయిన్ స్ట్రీమ్ విల్ నాట్ మ్యాచ్ యువర్ వ్యాఖ్యానం. సో అందుకే మీకు ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది జనాలు. సో ఇలా మనకి ఇట్లా దేవీ దేవతలు, వాళ్ళ ఆరాధన, ఇది మనకి కామన్ ఈ ప్రెసెంట్ డే జనరేషన్ కి ఇది ఒక యాక్సెసిబుల్ గా సనాతన ధర్మం అడాప్ట్ అయింది. వైదిక ధర్మమే అడాప్ట్ అయింది. సో దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్య సమాజ్ అనే ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఏం చేసిరంటే ఇవన్నీ తప్పనేస్తారు. ఇప్పుడు చేసిన కర్మజీ, అగ్నిహోత్ర కర్మజీ, వాళ్ళు ఉపనిషత్తులను కూడా యాక్సెప్ట్ చేయరు. పౌరుషం, అపౌరుషం అని యాక్సెప్ట్ చేయాలి. ఇదంతా కొంచెం ప్రాబ్లమాటిక్ కాన్సెప్ట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఈ గుళ్ళు తప్పు, పురాణాలు తప్పు, అన్ని తప్పు, చేస్తే అగ్నిహోత్రమే చేయంటారు. కానీ వాళ్ళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పట్టుకోవడానికి, హిందువులు పట్టుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా. అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ డేలో మనం బ్యాలెన్స్ అవుట్ చేస్తున్నాం the western way of living life, paper money, capitalism. So ఇదన్నా ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? సో somewhat everything is useful in some way. సనాతన ధర్మంలో ఏవైతే సంప్రదాయాలు ఉన్నారో అందరికి ఏదో ఒక యూస్ ఉన్నది. కానీ యాక్చువల్ గా వైదికం అంటే ఇది నేను మీకు చెప్పింది. సో మిగతావన్నీ వేదాల నుంచి ఏదో విధంగా అవి బ్రాంచ్ అవుట్ అయినవా అనుకోవాలి. సో వీ కాంట్ డిస్మిస్ ఇది యూజెస్ అని డిస్మిస్ చేయట్లేదు, బట్ బ్రాంచ్ అవుట్ అయినాయి. ఓకే.